ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. జనవరి 25వ తేదీన అతిశక్తివంతమైన ఏకాదశి వచ్చింది. అయితే ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు జీవితంలో సుఖసంతోషాలు కూడా కలుగుతాయి. అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఏకాదశి రోజున నీళ్లలో కొన్ని నువ్వులు కలిపి స్నానం చేయాలి. నువ్వుల నూనెను శరీరానికి రాసుకోవాలి. అలాగే ఏకాదశి రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించాలి. పురాణాల ప్రకారం ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది. అంతేకాదు నువ్వులను దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి ధనవంతులవుతారని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు మీ కుటుంబంలో పురోగతి లభిస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఇంట్లో పూజ చేస్తే అఖండ సంపద లభిస్తుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో పూజ చేయడం వల్ల విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుందని చెబుతుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి నాడు ఉపవాసంతో పాటు పూజ తప్పనిసరిగా చేయాలి అని పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల వృత్తిపరంగా మీకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోయి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని పండితులు చెబుతున్నారు. మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మహావిష్ణువును మనసులో తెలుసుకొని ఒక తమలపాకులో ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని రాసి ఇంట్లోని పూజ గదిలో పెట్టుకుంటే మరుసటి రోజు ఆ ఆకును పసుపు వస్త్రంలో చుట్టి భద్రంగా దాచి ఉంచండి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఏకాదశి రోజున సాయంత్రం పూట రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఈ రోజున శ్రీమహావిష్ణువు వ్యక్తిగతంగా రావి చెట్టుపై ఉంటాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే ఏకాదశి రోజున ₹2 తీసుకొని లక్ష్మీదేవి ముందు ఈ ₹2లను ఉంచి పూజ చేయాలి. ఈ పరిహారం చేయడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం ఆనందానికి లోటు ఉండదు. ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని పాటించడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. బాధల నుంచి విముక్తి కలగడానికి భయం అనేది ఉండదు. వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది. ఈ మంత్రం మీకు అదృష్టాన్ని తీస్తుంది. గతంలో చేసిన పాపాలు తొలగిపోయేందుకు సహాయపడతాయి. ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజలు చేయడం శుభప్రదం. రావి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. దాంతో విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి డబ్బు రాక పెరుగుతుంది. మీరు ఎంతో కాలం నుండి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న లేదా వ్యాపారంలో పురోగతి ఆగిపోయినట్లయితే ఏకాదశి రోజున విష్ణు దగ్గర 9 ముఖాల దీపాన్ని వెలిగించి విష్ణువు లక్ష్మీదేవిని పూజించండి. ఎలా చేయడం వల్ల వృత్తి వ్యాపారాల్లో సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజున సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసి మొక్కకు 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందం కోసం ఏకాదశి రోజున పాలతో చేసిన బియ్యం పైసాన్ని తయారు చేసి అందులో తులసిదళం వేసి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో వివాదాల్లో దూరమై సంతోషం నెలకొంటుంది. ఏకాదశి రోజున 5 తమలపాకులపై శ్రీ అని రాసి విష్ణుమూర్తికి సమర్పించాలి. అనంతరం ఆకులను ఎర్రని వస్త్రంలో కట్టి వాటిని భద్రంగా ఏదైనా అల్మారాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నత గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఇప్పటివరకు పడిన కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును స్మరించుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వచ్చిన గోమాతకు పచ్చి గడ్డిని తినిపించాలి. ఎలా చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జాతకంలో బుధిని స్థానం కూడా బలపడుతుంది. తద్వారా మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఏకాదశి రోజున తులసి మొక్కను నాటండి. దీంతో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఉంటాయి. దీంతో ఆనందం శ్రేయస్సు ఉంటుంది. మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు తులసి మొక్కను దానంగా ఇవ్వడం కూడా శుభప్రదంగా పరిగణించబడింది.
ఏకాదశి రోజున నిరుపేద వ్యక్తులకి ఆహారం దానంగా ఇస్తే మీ శక్తి నెరకు నిరుపేదలకు కొన్ని బట్టలు దక్షిణగా ఇవ్వండి. ఈ రోజున ఇలా చేసే వ్యక్తికి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. దీంతో మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సంపద వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఏకాదశి రోజు బ్రాహ్మణులు వస్త్రదానం అన్నదానం చేయండి, సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఉపవాసం నుండి ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీ సంపద అనేక రెట్లు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి. ఒక చెక్క పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై విష్ణువు చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత నియమ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలి. పూర్తి చేసిన అనంతరం విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తికి తులసి నీరు, పండ్లు, కొబ్బరికాయ, పువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. ఎవరైతే ఏకాదశి రోజున ఇలా చేస్తారో వారికి డబ్బు పరంగా లోటు లేకుండా ఉంటుంది. ఇలా ఏకాదశి రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి, ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కండి.